పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లోక్సభలో బిల్లు వీగిపోవడం మంచిదా? దేశ రాష్ట్ర ప్రజలకు అదే మంచిదంటున్న నిపుణులు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెరగడం వల్ల భారం ప్రజలపైనే. దేశంలోనే అటు అన్ని రాష్ట్రాల్లోనూ తీవ్ర ప్రభావం. ప్రస్తుతం దేశ రాజకీయమంతా రాజ్యాంగ సవరణ బిల్లు, అందులో పొందుపరిచిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల చుట్టూనే తిరుగుతుంది. దీనికి సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు నిబంధనల ప్రకారం 2/3 ఓట్లు లభించకపోవడంతో లోక్సభలో వీగిపోయింది. పునర్విభజన బిల్లుతో ముడిపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తనకు అనుకూలంగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వ పక్షం ప్రయత్నించినందున ఆ బిల్లును తాము ఓడగట్టాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు సమర్థించుకుంటున్నాయి. మహిళా బిల్లు సంగతి పక్కన పెడితే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన జనాభా దామాషా ప్రతిపాదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అధికార ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కానీ దానివల్ల జనసామాన్యానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేకపోగా జీతవత్యాల రూపంలో ప్రజాధనం వారికే ఎక్కువగా దారిపోయాల్సి వస్తుందని మేధావులు, సామాజికవేత్తలు చెప్తున్నారు. ఈ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రస్తుతం జనాభా భారీగా పెరిగినందున ఎంపీలు వారందరి యోగక్షేమాలు కనుక్కోలేక అపసోపాలు పడుతున్నారని ఉవాచించారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరిగితే పార్లమెంట్లో రాష్ట్ర ప్రాతినిధ్యం, అసెంబ్లీలో ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం పెరుగుతుందని, నియోజకవర్గాల సమస్యలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. అయితే దీనికి భిన్నమైన వాదనలు ఇతర వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాజకీయ ఉపాధి, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచడానికి రాజకీయ పార్టీలే ఆహ్వానిస్తున్నాయి, సంబరపడుతున్నాయి. దానికి కారణం ఆయా పార్టీల నుంచి ఔత్సాహిక నాయకులకు అవకాశాలు పెరుగుతాయి. ఎన్నికల సమయంలో టికెట్ల పోటీ తగ్గుతుంది. ఆ మేరకు పార్టీల నాయకత్వాలకు సర్దుబాటు చేసే తలనొప్పులు తగ్గుతాయి. ఆ విధంగా రాజకీయ నిరుద్యోగంతో అల్లాడిపోతున్న నాయకులకు పునరావాసం, ఉపాధి లభిస్తాయి. కానీ వారిలో ఎంతోమంది నాయకులు రాణిస్తారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో గలం విప్పుతారన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల పనితీరును పరికరిస్తే వారు చట్టసభల్లో ఏమాత్రం చురుగ్గా ఉంటారో ఇట్టే అర్థమవుతుంది. అలాగే తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించడంలోనూ చాలా కొద్ది మంది మాత్రమే సఫలమవుతున్నారన్నది అనుభవ సారం. మేజార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ లైన్ ప్రకారం రాజకీయ ఎజెండాను మోయడం, స్వకార్యాలు చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది చేదు నిజం. ఇక ప్రస్తుతం సుమారు 14 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు తమ 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్కసారైనా ఓటర్లను కాకపోయినా అన్ని ప్రాంతాలను సందర్శించగలిగారా అని ప్రశ్నించుకుంటే లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో కొత్తగా పెద్ద సంఖ్యలో పెరిగే ఎంపీలు, ఎమ్మెల్యేల వల్ల ఇంతకుమించి ఒరిగిందేమీ ఉండదు. అలాంటప్పుడు పెంపుదల ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు పునర్విభజన ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై భారీ భారం పడుతుంది. చట్టసభలకు ఎన్నికయ్యే ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలు నెలవారీ వేతనాలతో పాటు ఇతర భత్యాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చుల రూపంలో భారీగానే చెల్లిస్తున్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పెరిగితే ఆ మేరకు ప్రభుత్వాలపై పడే భారం కూడా అమాంతం పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 543 మంది ఎంపీలు ఉన్నారు. పునర్విభజన తర్వాత వీరి సంఖ్య 307కు పెరిగి 850, 815 రాష్ట్రాలు, 35 కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుతుంది. ప్రస్తుతం ఒక ఎంపీకి నెల జీతం 1.24 లక్షలు చెల్లిస్తున్నారు. దాంతోపాటు నియోజకవర్గాల్లో కార్యాలయ నిర్వహణకు 70,000, పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు రోజుకి 2,500 భత్యం, ఆఫీస్ సిబ్బంది, ఇతర ఖర్చులకు మరో 60,000 చెల్లిస్తారు. అవి కాకుండా ఢిల్లీలో ఉచిత నివాస వసతి, కరెంటు, నీరు, ఫోను, ఇంటర్నెట్ ఖర్చులు, రియంబర్స్మెంట్, కుటుంబంతో సహా ఢిల్లీకి ఏటా 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వైద్యం వంటి సౌకర్యాలు కలుపుకొని కనీసం 5 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కాకుండా ఒకసారి 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే చాలు ఎంపీకి జీవితాంతం 31,000 పెన్షన్ చెల్లిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న 543 మంది ఎంపీలకు నెలకు 27.15 కోట్లు. అదే వారి పదవీకాలమైన 5 ఏళ్లకు లెక్కిస్తే 325 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదే లెక్క ప్రకారం పునర్విభజన తర్వాత పెరిగే 850 మంది ఎంపీలకు ఏటా 42.50 కోట్లు చొప్పున 5 ఏళ్లకు 1,629 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే లెక్క ప్రకారం పునర్విభజన తర్వాత వచ్చే 850 ఎంపీలకు ఏటా 510 కోట్ల చొప్పున 5 ఏళ్ల పదవీకాలంలో ఏకంగా 2,550 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాల పరిధిలో ఎమ్మెల్యేల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4,123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పునర్విభజన తర్వాత వారి సంఖ్య 6,186కు పెరుగుతుంది. ఎమ్మెల్యేల జీతభత్యాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అందువల్ల ఖర్చులు మారుతూ ఉంటాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్ను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత వీరు 263 మంది అవుతారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకు బేసిక్ జీత రూపంలో 12,000, కార్యాలయ నిర్వహణకు 1.13 లక్షలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రోజుకు 1000 నుంచి 2,000 దినభత్యం చెల్లిస్తారు. ఇవి కాకుండా రాష్ట్ర రాజధానిలో ఉచిత ప్రభుత్వ వసతి, అది తీసుకోకపోతే అద్దెభత్యం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైలు ప్రయాణ ఖర్చుల రియంబర్స్మెంట్స్, ప్రభుత్వ ఖర్చుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, పీఏని పెట్టుకుంటే అతని జీతం, తక్కువ వడ్డీకి 40 లక్షల వరకు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఇక ఒకసారి పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా ఉన్న వారికి జీవితాంతం పెన్షన్ అందుతుంది. దీని ప్రకారం ఒక ఎమ్మెల్యేకు జీతభత్యాలు కలిపి నెలకు కనీసం 3 లక్షలు వేసుకున్న ఏడాదికి 36 లక్షలు అవుతుంది. ఇలా ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఏటా 63 కోట్లు, అదే 5 ఏళ్లకు 315 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదొక ఏపీ ఖర్చు మాత్రమే కాదు. ఇదే లెక్క దేశవ్యాప్తంగా పెరిగే 6,186 మంది ఎమ్మెల్యేల ఖర్చును తీసుకుంటే ఏడాదికి 2,226.96 కోట్లు, 5 ఏళ్లకు 1,11,13,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నీ భరించేది ప్రభుత్వమే కదా అనుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి ఆదాయం ప్రజల నుంచే వస్తుంది. రకరకాల పన్నుల వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులతో పాటు పెరిగే ఎంపీ ఎమ్మెల్యేల జీతభత్యాలను కూడా అంతిమంగా ప్రజలే భరించక తప్పదన్న నిష్ఠుర సత్యం. ఆ అదనపు ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు లేదా సర్దుబాటు చేసేందుకు పథకాలు, అభివృద్ధి పనుల్లో కూత వంటి చర్యలకు ప్రభుత్వాలు పూనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల నష్టపోయేది మళ్ళీ ప్రజలే. ఇంత భారం భరిస్తూ కొత్త ప్రజాప్రతినిధులను ఎందుకు తెచ్చుకోవాలన్నది చాలామంది ప్రశ్న. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు తప్పనిసరి అని ప్రభుత్వాలు భావిస్తే తమను ఎన్నుకున్న ప్రజలకు వారు జవాబుదారులుగా ఉంటూ బాధ్యతలకు కట్టుబడేలా నిబంధనలు కూడా పునర్విభజన బిల్లుతో పాటు తీసుకొస్తే బాగుంటుందని జనసామాన్యం సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.